సో ఈ ఏడాది పండుగలు మరింత ఉత్సాహంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు. జీఎస్టీ మార్పులతో అన్ని వర్గాల్లో సంతోషం. ఈ సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. నిజాం పాలన అత్యంత క్రూరంగా ఉండేదని చెప్పి నిన్న మన్ కీ బాత్ 127 ఎపిసోడ్లో మోడీ గారు చెప్పారు. ఇక మెట్రో ఫేజ్ 2ని అడ్డుకుంది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి మెట్రో కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవటం లేదు, మెట్రో విస్తరణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వటం లేదు అని నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ఓటేయాలి, అందుకే జనం మీకు ఓటేసినట్లేరు. మొన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిపిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాద్లో బుల్డోజర్లు ఎందుకు వ్యతిరేకించట్లేదని చెప్పి కేటీఆర్ గారు అడుగుతూ ఉన్నారు. ఇక 18 మృతదేహాలు అప్పగింత మొన్న ఈ కర్నూలులో బస్ ప్రమాదం జరిగింది కదా, సో ఆ మృతదేహాలని 18 అప్పగించారంట. నేతల గప్చుప్, పెత్తనమంతా పిఆర్ఓలదే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అదృశ్య పాలకులు. దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి. ఏమన్నా నేతల కన్నా పిఆర్ఓల ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. కొంత దాని గురించి డిస్కస్ చేయాల్సిన అంశం ఉంది మనం ఎంతైనా. ఇక పాక్ ఆఫ్ఘనిస్తాన్ వివాదాన్ని పరిష్కరిస్తా, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ గొప్ప వ్యక్తులంట. వీడికి నోబెల్ ఇస్తా అంటే పాకిస్తాన్ వాళ్ళది కూడా తాగెట్టున్నాడు వీడు ట్రంప్ గాడు. రైతు శ్రమకు సరైన న్యాయం జరగాలంటున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. ఇక వాసవి నిర్మాణ సంస్థలో ప్లాట్లు కొంటున్నారా, ఇక అంతే సంగతులు. తస్మాత్ జాగ్రత్త, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక ఆడియో వచ్చింది. ఒక అబ్బాయి పాపం చచ్చిపోతా అంటున్నాడు వీళ్ళు చేసే టార్చర్కి. ఇది పొరపాటు కాదు, జీవితాలు నాశనం చేసే నేరం. ఒక్కరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారు టెర్రరిస్టులతో సమానం. దీనిపైన సజ్జనార్ గారన్నా కనీసం సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హైదరాబాద్లో ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ పొడుస్తున్నాం, ఎరగదీస్తున్నాం అంటున్నారు, కానీ అంతేం లేదు. ఎందుకంటే మన మందుబాబులకి ఎక్కడెక్కడ అయ్యి ఉంటే అన్నీ తెలుసు అనమాట. మాట్లాడదాం వాటి గురించి కూడా మనం డీటెయిల్గా.